రాబరీ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నీవు అక్రమంగా నీవు మంత్రి కాక ముందు ఉన్నటువంటి నీ ఆస్తులు ఎంత, ఈ రోజు మంత్రి అయినాక సంపాదించిన ఆస్తుల లెక్క ఈ రోజు శ్వేతపత్రం విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నామని అడుగుతా ఉన్నాను. ఏ ఫినిక్స్ కంపెనీ గత ప్రభుత్వానికి బినామీగా ఉన్నదో, ఏ ఫినిక్స్ కంపెనీ గత ప్రభుత్వానికి బ్రోకర్ గా పనిచేసిండో ఆ ఫినిక్స్ కంపెనీ ఈ రోజు నీ పక్కన చేరి ఈ ప్రభుత్వానికి మీడియేటర్ గా బ్రోకర్ గా మీకు మీ ఇద్దరి మధ్యలో ఒక మీడియేటర్ గా పనిచేస్తున్న మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను. ఈ రోజు ఇదే ఫినిక్స్ కంపెనీ నుంచి రాఘవ కన్స్ట్రక్షన్ కి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కంపెనీలకు దాదాపు 15,000 కోట్ల రూపాయల ఆస్తులు ట్రాన్స్ఫర్ అయిన మాట వాస్తవం కాదా? దాని మీద డిబేట్ కి నేను సిద్ధం, నువ్వు దానికి సిద్ధమని అడుగుతా ఉన్నా. నేను డాక్యుమెంట్లతో ఏది మాట్లాడినా మీకు తెలుసు, నేను డాక్యుమెంట్లతోనే వస్తా, డాక్యుమెంట్లతోనే మాట్లాడుతా ఉన్నాను. ఫినిక్స్ కంపెనీ ఆస్తులు మీ కంపెనీ నుంచి వచ్చినటువంటి షిఫ్ట్ అయినటువంటి ఆస్తులు దాదాపు 15,000 కోట్లు. తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ నుంచి బదలావైనటువంటి భూములు సైతం ఈ రోజు బ్లాక్ మెయిల్ చేసి ఫినిక్స్ కంపెనీకి వెళ్లి మీ కంపెనీ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకున్న మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను. రాఘవ నోవా 7 ఎకరాల భూమి 1,200 కోట్ల భూమి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఫినిక్స్ స్పేసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి బదలవైన మాట వాస్తవం కాదా? ఈరోజు రాఘవ సింక్ 7 ఎకరాల భూమి ఈరోజు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఫినిక్స్ ఎంబసీ టెక్ జోన్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ట్రాన్స్ఫర్ అయిన మాట వాస్తవం కాదా? కోకాపేటలో మీరు నిర్మిస్తున్నటువంటి 61 ఫ్లోర్ల కాంప్లెక్స్ అది ఫినిక్స్ కంపెనీ నుంచి ట్రాన్స్ఫర్ అయిన మాట వాస్తవం కాదా? హైటెక్ సిటీలో 12 ఎకరాల కమర్షియల్ టవర్స్ మీరు నిర్మిస్తున్న రాఘవ కన్స్ట్రక్షన్ నిర్మిస్తున్నటువంటి ఆ టవర్స్ ఫినిక్స్ కంపెనీ నుంచి ట్రాన్స్ఫర్ అయిన మాట వాస్తవం కాదా? శ్రీశైలం హైవే రోడ్ లో కందుకూరులో 400 ఎకరాల భూమిని జోన్ కన్వర్షన్ చేయడానికి 30% తీసుకోవడమే కాదు ఆ భూమి నీ ఖాతాలో వేసుకున్న మాట వాస్తవం కాదా? గాజుల రామారంలో 35 ఎకరాల ప్రభుత్వ భూమి డిస్ప్యూట్ లో ఉన్నటువంటి భూమిని నువ్వు క్లియర్ చేసిన మాట వాస్తవం కాదా? ఇలా ఈ రాష్ట్ర ఖజానాని 1,00,000 కోట్ల ఆస్తిని కొల్లగొట్టి నీ కంపెనీ పేరు మీద ట్రాన్స్ఫర్ అయిన మాట వాస్తవం కాదా? దీనికి నేను డిబేట్ కి సిద్ధంగా ఉన్నా, దానికి నువ్వు సిద్ధమని అడుగుతావు.